భగవద్గీత సారాంశం. లోకం వర్సెస్ కర్మ. లోకం బయట వేషం చూస్తుంది, కాని కర్మ లోపల ఉన్న నిజాన్ని చూస్తుంది. లోకం నవ్వు చూసి హ్యాపీ అంటుంది, కాని కర్మ ఆ నవ్వు వెనకాల ఉన్న బాధను లెక్కగడుతుంది. లోకం నటనకు మోసపోతుంది, కాని కర్మ నియత్ ఉద్దేశంను జడ్జి చేస్తుంది. లోకం క్షమిస్తుంది, మర్చిపోతుంది, కాని కర్మ క్షమించదు, మర్చిపోదు. చేసిన తప్పు పనికి శిక్ష అనుభవించగా తప్పదు. లోకంలో ఎస్కేప్ ఉంటుంది, కానీ కర్మలో ఎస్కేప్ ఉండదు. టైం విల్ టీచ్ ఏ లెసన్ కదా. కాబట్టి చేసిన తప్పు పనికి శిక్ష తప్పదు. అందుకే ధర్మంగా ఉండండి. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్తారు, కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన. నీ పని చేయడం నీ చేతిలో ఉంటుంది, ఫలితాన్ని మాత్రం కర్మ నియమాల ప్రకారంగా జరుగుతుంది. లోకం చూసేది నటన, కర్మ చూసేది నిజం. ఇది తెలుసుకోండి. స్వస్తి.